శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్న మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా మనం ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాశుల వాళ్ళకి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. తప్పకుండా మన జాతకంలో ఏమున్నాయో అన్నీ చూస్తాము, పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. అంతేకాకుండా ముహూర్తాలు కూడా పెడతామండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ, గొడుగు ముహూర్తాలు కానీ, అలా ముహూర్తాలు ఉంటాయి కదా, మంచి మంచి ముహూర్తాలు, అది కూడా నేనే మన ఆది ఆస్ట్రాలజీ నుంచి పెడుతున్నాను. సో ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలోకి వెళ్దామండి. ఫిబ్రవరి నెల 9వ తారీఖు నుంచి 9th to 15th వరకు తెలుసుకుందాం. మిథున రాశి వారికి మీ రాశిలోనే కుజుడితో కలిసిన చంద్రుడు 9th and 10th మంగళయోగంలో ఉంటారనమాట. సెకండ్ హౌస్ లార్డ్ మీ రాశిలో ఉన్నాడు కదా, కుజుడితో పాటు ఉన్నాడు. అంటే సెకండ్ హౌస్ లార్డ్ లాభాధిపతి, ద్వితీయ లాభాధిపతులు మీ రాశిలో ఉన్నారు. ఆలోచించండి. కుజుడు మీకు పాపి మ్యాలఫిక్ అయినప్పటికీ ఒక్కరి గదిలో ఉన్నాడు కాబట్టి కష్టపడి సంపాదించే ధనం మీకు ఉంటుంది, నేమ్ అండ్ ఫేమ్ మీకు ఉంటుంది, నలుగురిలో పేరు ప్రతిష్టలు, దూసుకుపోయే తత్వము మీకు ఎక్కువ ఉంటుంది, కొద్దిపాటి కోపం కూడా ఉంటుంది. అద్భుతం అండి. మీ కుటుంబంలో సఖ్యత, అనురాగం, అదృష్టం, ధనాదాయం అద్భుతంగా ఉంటుంది. బంధువులు అంటే మీకు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. ఎందుకంటే శుక్రుడు చూస్తున్నాడు, అలాగే గురుడు కూడా చూస్తున్నాడు. చంద్రుడితో కలిసిన కేతువు అద్భుతం. అంటే అద్భుతం అంటే ఎలా చెప్తున్నా అంటే, గురుడు దృష్టి ఉండడం వల్ల మీ తల్లిగారికి ప్రేమ ఎక్కువగా ఉండడము, ఆవిడికి ఆరోగ్యంగా బాగా ఉండడము, అంతేకాకుండా రైతులకి కలిసి వచ్చే అంశం చెప్పచ్చు. ధనం సకాలంలో చేతికి అందడము ఉంటుంది. అక్కడ పంట పొలాలు బాగా సక్సెస్ అవుతాయి. ఫోర్త్ భావం బాగుంటుందంటే అది పైగా మీ ఫోర్త్ భావం వల్ల సంగీతంలో బ్రహ్మాండంగా మీరు మేటి అనిపించుకుంటారంటే గొప్ప అద్భుతంగా ఉంటుంది సంగీతం. అలాగే బంగారాభరణాలు కూడా ఉండడానికి అవకాశం ఉంది. చదువులో ఎప్పుడు కూడా వెనకబడిపోవడం అంటే ఉండదు. ఇంకా చెప్పాలంటే వాహనాలు, గృహాలు ఇవి కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువనే అండి. 5th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు. అంటే పుత్రిక సంతాన యోగం కలగడమే కాకుండా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి విశేషమైన సంపదలు కలుగుతాయి. షేర్ మార్కెట్ అనుకుందాం, స్పెక్యులేషన్ అద్భుతం. ఇంకా అంతేకాకుండా ఈ కళారంగం కూడా చెప్తామండి. 5వ స్థానం ఫర్ కళారంగం, పైగా తులారాశి కళారంగం. శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. అంటే కళారంగం అంటే ఏంటంటే మీకు సంగీతం కానీ, సాహిత్యం కానీ, డైరెక్షన్ కానీ, యాక్టర్స్గా కానీ, నిర్మాతలు కానీ మీరు ఉన్నారు కదా, మీరు రాశిలో వాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. ఏదేమైనా 7వ స్థానాధిపతి గురుడు మీకు వైభవం ఉన్నంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదండి. కాకపోతే చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు, చిన్న చిన్న ఖర్చులు, అనుకోని ఖర్చులు అంటాం కదా, ఉంటాయి తప్ప 6, 8, 12 స్థానంలో ఉంటే మంచిదే. సరే, ఆ రవి బుధులు అంటే 8వ స్థానంలో మీ రాశ్యాధిపతి 8వ స్థానంలో ఉండడం మంచిదా? ఖచ్చితంగా మంచిదని చెప్తానండి నేను. ఎందుకంటే రవితో కలిసిన బుధుడు ఉన్నాడు కాబట్టి మీకు విదేశాల ద్వారా ధన సంపాదన, విదేశాలకు వెళ్ళడము, ఉన్నతమైన విద్య రావడం కోసం వెళ్ళడము, ఖర్చులు అధికంగా ఉండడము, గవర్నమెంట్ ద్వారా అంటే ప్రభుత్వం ద్వారా సన్మానాలు జరగడము, ప్రభుత్వం ద్వారా ఆదాయం ఉండడము. ఇంకా చెప్పాలంటే మీరు మీ 8వ స్థానంలో రవి బుధుడు ఉన్నారంటే మీ జాతకంలో దీర్ఘాయుర్దాయాన్ని పొందుతారు. ఇక్కడ ఏం చెప్పాలంటే మనం మీకు ఆయుష్ బాగా ఉంటుంది, ఆయుర్దాయం బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పచ్చు. ఒక అద్భుతంగా ఉంది. అంతేకాకుండా మీకు మీ రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో రవి బుధ శనులు ఎంత బాగుందండి. రవి బుధ శనులు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు బాగా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే భాగ్యస్థానంలో శని రవులు ఉన్నారంటే మాట్లాడండి. ఎందుకంటే రాజకీయ రంగంలో ఒక వెలుగుతారు, రాజకీయ రంగంలో పదవులు వస్తాయి అని అంటాం కదా, ఖచ్చితంగా బాగుంటుంది. రవి బుధులు శని భాగ్యస్థానం రవి బుధుల వలన తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, ఇంకా చెప్పాలంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, మహాకుంభమేళ, త్రివేణి సంగమం ఉంటాం కదా, ఆ దర్శనాలు, రవిశలు కదా కాంబినేషన్. భాగ్యస్థానం బుధులు కూడా ఉన్నాడు. వ్యాపారాభివృద్ధి, శని కారకత్వంలోని వ్యాపారాలు,
అంటే కోలు, ఐరన్, స్టీలు, తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగము, సిమెంట్ పరిశ్రమలు, అంటే నాకు తెలిసి గుర్తునే చెప్తున్నాను. రవి బుధులు బంగారు వ్యాపారాలు, రవి బుధులు కాంబినేషన్ మీకు ఇంకా చెప్పాలంటే మీకు కొంతమంది చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటారు. ఆ రవి బుధుల కాంబినేషన్ బ్రహ్మాండం, వాడికి బాగా కలిసి వస్తుంది. పైగా రవి బుధులు ఈ రాశిలో అంటే కుంభరాశిలో రవి బుధులు ఉన్నారంటే వాళ్ళు డాక్టర్స్, మిథున రాశిలో డాక్టర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి కూడా కలిసి వస్తుంది, ఖచ్చితంగా బ్రహ్మాండంగా చెప్పచ్చు. బ్రహ్మాండంగా ఉంటుందండి. భాగ్యస్థానంలో రవికే పైగా మీకు 3వ ఇంటి వాడు కలిసాడు కదా. ఎప్పుడు షార్ట్ జర్నీసు, దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీసు, మీ బిజినెస్ల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా ఖచ్చితంగా వెళ్తారు. ఇంకా చెప్పుకుంటే చాలా ఉందండి. సరే, మనం శుక్ర రాహుల గురించి చెప్పుకుందాం. దశమ స్థానంలో శుక్ర రాహులు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. జలతత్వ రాశిలో రాహు ఉండడము, శుక్రుడు కూడా ఉండడము, శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం, అత్యంత రాజాకారు కూడా ఎవరండి మీకు శుక్రుడే కదా. పంచమాధిపతి 12 సంవత్సరాలు ఆడాడు. శుక్రుడే మీకు బ్రహ్మాండ మంచివాడు. సో ఆ శుక్రుడు దశమంలో ఉండడం వల్ల సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి అభివృద్ధి ఉంటుందండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడికి ఇంక చెప్పక్కర్లా. శుక్ర రాహువులు కళ రంగం, సినిమా రంగం. 10th భావంలో శుక్రుడు ఉన్నాడు కదా. చక్కటి బంగారు ఆభరణాలు, చక్కటి డ్రెస్సులు, ముఖ వర్చస్సు, ఎప్పుడు యాక్టివ్గా తిరుగుతూ ఉండడము, సినిమాలో ఉండడము. అంటే నేను చెప్పి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు చెప్తున్నానండి. అలాగే టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇలా కళా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది, ఆదాయం బాగుంటుంది. శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, అదే గొప్ప అదృష్టం. శుక్రుడు దశమంలో ఉన్నాడంటే మీకు ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి, మంచి మంచి గవర్నమెంట్ పరీక్షలు కానీ మీరు విద్య రీత్యా ఏదైనా అప్లై చేస్తారనుకోండి ఉద్యోగం కోసం, ఇంటర్వ్యూస్, వాటిలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే గురుడు 12వ భావంలో ఉన్నాడు. పరివర్తన, శుక్రుడు హౌస్లో గురుడు హౌస్లో శుక్రుడు ఎక్స్ట్రాడినరీ. అంటే విదేశ పర్యటనలు చేయడానికి అవకాశం ఎక్కువ, సన్మానాలు జరుగుతూ ఉంటాయి. మంచి వాడికి మాత్రమే మీరు ఖర్చు పెడతారు. అదే చెరువులు తవ్వించడము, బావులు, గోపురాలు, అలా మంచి కార్యక్రమాలు రీత్యా మీ ధనం ఖర్చు అవుతుంది. సో మీరు పైగా ఈ నెల మనకి మాఘమాస పౌర్ణమి ఉందండి, బుధవారం ఉంది. ఆ మాఘమాస పౌర్ణమి కూడా మీరు చక్కగా శివారాధన, విష్ణు ఆరాధన, ఇలాగ మంచి పనులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఏమైనా సరే ఫిబ్రవరి నెలలో మాఘమాస పౌర్ణమి వదులుకోరండి ఎవరను. చంద్రుడు అద్భుతంగా ఉంటాడు ఆ రోజు, పౌర్ణమి పూట మంచి బలంగా ఉంటాడు ఆయన. సో ఆయనకి ఎవరికి పూజలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సో ఈ విధంగా మీ మిథున రాశి వాళ్ళకి భార్యాభర్తలు అనురాగం ఉండాలన్నా, చక్కగా ఈ మన ఉద్యోగంలో కూడా అభివృద్ధికరంగా ఉండాలన్నా అమ్మవారి యొక్క పూజలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.